ఇప్పుడు ముగ్గురు కలిసి నలుగురు. ఓకే. మొన్న కూడా చూడు వండింది నేనైతే అందరూ వచ్చి సత్య సూపర్ సత్య శ్రీహాన్ బాగుంటాడు ఎప్పుడు ఒకరు ఇద్దరు అన్నారు, మిగతా వాళ్ళందరూ క్రెడిట్. సరే ఇద్దరు ముగ్గురు సత్య అన్నారు, అప్పుడు కనీసం థ్యాంక్ యూ అంటున్నావు తప్ప కాదు శ్రీహాన్ చేశాడని చెప్తున్నావు నువ్వు. నాకు థ్యాంక్స్ చెప్పింది సత్య కెప్టెన్సీలో ఫుడ్ బాగా వస్తుంది. వాళ్ళంతే సాయిది చెప్పలే, అదే అన్నారు అలాంటి పడుతుంది. టీ షర్ట్స్ మీద వీటి మీద మనకు ఫోన్ కూడా పోవు లేవు అర్థం. సరే మీరు లాస్ట్ లో కట్ చేసుకున్నాను. ఫస్ట్ నీదే వంటకం, గరిట పట్టుకుంటున్నావు. వంట నీదే, నువ్వే చేస్తావు ఓకేనా? నేను చేయలేదు. యాక్చువల్లీ చెఫ్ ఎప్పుడు వంట చేయలేదు, అసిస్టెంట్ చెఫ్ చేస్తారు. కాదు నన్ను ఏదో పదంలో ఏడిపించావు, ఏంటది క్యాలీఫ్లవరా? ఇప్పుడు ఏమన్నావు? అసిస్టెంట్ చెఫ్. చెఫా? షెఫ్ చెప్పు చెప్పురా. చెఫ్ అని ఎందుకన్నావు? షెఫ్ అని అనలేదు, నువ్వు అనుకున్నావు. అలాగే chef, sir. ఏమన్నా హెల్ప్ కావాలి? You can assist me, so I'm I not cook. the assistant, I'm the main chef here. That's what I was trying to tell you, sir. You are the main chef. I am your assistant chef. You can assist me so that I'll cook. Okay? Thank you so much. తెలివికి తెలియదు. కానీ ఈ రోజు మాత్రం ఆనియన్ డార్క్ ఇది గోల్డెన్ కలర్ అయితే దగ్గరికి వేయాలి, టైం ఉంది కాబట్టి. Okay, chef. మనకి టైం ఉంది. కొంచెం ఆయిల్ వేయచ్చు. చూద్దాం మనం ఎక్కువైపోయినా బాగా దగ్గర పెట్టుకో. ఓకే షెఫ్. నెక్స్ట్ మీకు ఏం కావాలనేవి ముందే దగ్గర పెట్టుకుంటా ఉండాలి. ఓకే షెఫ్. కొంచెం ఆయిల్ వేయచ్చు షెఫ్. నేను చెప్తే కదా నువ్వు చేయాలి. ఓ సారీ. అయిపోయిందా? నీడ్ ఎనీ హెల్ప్? వంట చేసినప్పుడు అటు ఇటు చూడకూడదు, అక్కడే ఉన్నాను మన కాన్సన్ట్రేషన్. మనం ఉండేది మన చేతిలో నుంచి అది వచ్చి వస్తుంది. అదే చేతి వాటం అంటారు చూడు, దాన్ని నేను గట్టిగా నమ్ముతాను. చేతి వాటం అనేది ఏంటంటే మనం వండేది తిట్టుకుంటూ లేకపోతే ఏదో అందరూ వండేసిన అదే ఇష్టంతో అందరూ బాగా తినాలి, కడుపు నిండా తినాలి, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినాలన్న ఇంటెన్షన్ తో వండితే అదే టేస్ట్. అంతేగాని మనం ఉప్పు కారం అన్ని కరెక్ట్ చేయడం అందరూ అది అనుకుంటారు కదా, అది కాదు మ్యాటర్. నీ ఇంటెన్షన్ నువ్వు అందరికి మంచిగా తినాలి అని కోరుకుంటే ఆటోమేటిక్ గా కర్రీ చాలా నువ్వు తినాలని కాదు.